హై వ్యూవర్స్. సో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్ళ సంగతి ఎలా ఉంది ఏంటని చూస్తే ఓవరాల్గా 4 సెంట్రల్ జైళ్ళు, 8 జిల్లా జైళ్ళు, ఆ తర్వాత సబ్ జైలు మొత్తం కలిపి 79 ఉన్నాయి. అందులో విశాఖపట్నం సెంట్రల్ జైలు దగ్గర ఏమైందంటే క్లాస్ 4 సిబ్బంది అండ్ ఈ వార్డెన్లను ఉంటారు. వీళ్ళకి సంబంధించేసి మొన్న సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎవరైతున్నారో నాగేంద్ర, అతను బిహేవ్ చేసిన విధానం చూసి ఆ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నిరసన వ్యక్తం చేశారు. దాంతో జైలు శాఖ డిఐజీ ఎవరైతున్న రవికిరణ్ వచ్చేసి మీటింగ్ పెట్టి అసలు ఏం జరిగింది ఏంటని చూసి అక్షరాల 37 మందిని సస్పెండ్ చేయడం ఒకళ్ళు చేశారు. మిగతా 36 మందిని వేరే చోట్ల బదిలీ. అకస్మాత్తుగా బదిలీ అంటే ఇక ఆ పరిస్థితి ఏంటో ఆలోచించారు. దాని కారణం వల్ల వాళ్ళు అని చెప్పి సీల్ అంటున్నారు. నా దగ్గర 3 కామెంట్లు కూడా పెట్టుకొచ్చారు. ఏమనంటే, సార్ విశాఖపట్నం సెంట్రల్ జైలు దగ్గర ఘోరాతి ఘోరం జరుగుతూ ఉంది, మీరు దాని మీద వీడియో ఇవ్వండి అని చెప్పేసి నాకు తెలిసినట్టు వాళ్ళు కూడా నేను క్రాస్ చెక్ చేసి అడుగున్నాను, ఏంటండి మరి ఎంత ఘోరంగా అండి. ఎందుకు? విశాఖపట్నం సెంట్రల్ జైలు కెపాసిటీ 914 మంది, అక్కడ ఉంది ఇప్పుడు 2020 మంది చిల్లర, డబల్ కన్నా ఇంకా ఎక్కువ ఉన్నారు. అంతమంది అలా. రాజమండ్రి సెంట్రల్ జైలు అంటే దాని కెపాసిటీ వచ్చి కూడా అరౌండ్ 1200 చిల్లర, అక్కడ ఆల్రెడీ 1280 ఉన్నారు. ఆల్రెడీ అక్కడ యాక్సెస్ ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు వచ్చాయి కదా, ఈ విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి ఇంకో 200 మందిని మరలా రాజమండ్రికి తరలిస్తా ఉన్నారు. ఆల్రెడీ ఎక్కువ మరలా తరలిస్తున్నారు. వాస్తవానికి ఎవరైతే ఈ జైలు సిబ్బంది నిరసన తెలియజేశారో వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ థింగ్ ఓవర్లోడ్ ఉంటుంది వర్క్, అండ్ పై అధికారులు ఎవరైతున్నారో మమ్మల్ని ఖైదీల ముందు చాలా చులకన చేసే విధంగా మా బట్టలు ఒప్పదీసి చెకింగ్లు చేశారు. అదేమంటే మేము గంజాయి తీసుకెళ్తున్నామని, అదేమంటే మేము ఖైదీల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి కావాల్సిన పెడతామని చెప్పేసి హడావుడి చేస్తున్నారు అని అంటున్నాడు. మొన్న ఒక రౌడీ షీటర్ పేరు వచ్చే సాయి, అతను కోర్టుకు సబ్మిట్ చేసి మళ్ళీ తీసుకెళ్లే మూమెంట్లో నానా హడావుడి చేశాడు. ఏమనంటే, ఈ జైలు సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఎవరు ఈ వార్డెన్లు కావచ్చు, క్లాస్ 4 సిబ్బంది కావచ్చు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏది చెప్తే, అంటే నాకు ఇది కావాలనుకున్నా అనుకో, లేదు నాకు ఏ ఇబ్బంది వద్దు అనుకున్నా అనుకో, మాకింత డబ్బులు ఇస్తే మేము అన్ని సెట్ చేస్తాం. సో అలా చాలా మంది దగ్గర జైల్లో డబ్బు తీసుకొని మేనేజ్ చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి హడావుడి చేశాడు. ఇప్పుడు అది కాస్త ఆ జైలు సూపరింటెండెంట్లు రిమైండ్ వాళ్ళకి తెలిసినటువంటి వేరే విషయం. ఇప్పుడు మీడియా ముందు వచ్చేసరికి ఇక జైలు నుండి వాళ్ళని బెదిరించాలి అంటే మన వాళ్ళ మీద ప్రతాపం చూపాలన్నట్టుగా వీరిని చెకింగ్లు చేశారు బట్టలొప్పదీసి. అదేమంటే మొన్న లంచ్ బాక్స్ తీసుకెళ్తూ అందులో వచ్చేసి గంజాయి పట్టుకెళ్ళండి ఒకళ్ళు, అంతకుముందు వేరే వాళ్ళు ఇక రకరకాల మెటీరియల్ పట్టుకెళ్ళండి ఒకళ్ళు. ఇలా సినిమాలో చూపిస్తున్నట్టు డబ్బుంటే చాలు నీకు, జైలు నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్నట్టు తయారైంది అని వార్త బయటికి రావటం, ఆ రకంగానే జరుగుతుందని చెప్పేసి జైలు సూపరింటెండెంట్ నాగేంద్ర నమ్మి ఈ వాసుదేవరావు అనబడే వ్యక్తిని తనిఖీలు చేయటం, ఈ వాసుదేవరావు వచ్చేసి ఎదురు తిరగటం, వాసుదేవరావుతో పాటు ఇంకొక 36 మంది జైలు సిబ్బంది అధికారులకు ఎదురు తిరిగేసి మీరు మమ్మల్ని ఖైదీల ముందు తక్కువ చేస్తున్నారు, అండ్ అసలు మమ్మల్ని ఈ రకం బట్టలు ఉపదిస్తే తనిఖీలు చేయటం ఏంటి, అండ్ పని భారంతో అల్లల్లాడుతుంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారేంటి అని చెప్పేసి వాళ్ళు ఇది చేస్తే అది వచ్చేసి రూల్స్ వైలేషన్. ఎట్టి పరిస్థితిలో కూడా అలా పై అధికారులు ఎదురు తిరగకూడదు, బట్ ఎదురు తిరిగారు, కరెక్ట్గా అది లింక్ ఇక్కడ ఉండొద్దని రాష్ట్రం అటువంటి వివిధ జైళ్ళకి ఈ 36 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు వాసుదేవరావు అతన్ని సస్పెండ్ చేశారు. ఇతను ఆల్రెడీ గతంలో కూడా సస్పెండ్ అయ్యాడు 2 సార్లు. ఇప్పుడు మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఎంత ఘోరంగా అంటే, ఇప్పటికిప్పుడు ఇది ఎంత అండి, డిసెంబర్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది, రేపు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలు ఉంది. ఆ పిల్లల చదువులు కంప్లీట్ అవ్వాలన్న 4 నెలలు, అండ్ ఫ్యామిలీ పరంగా చూసుకున్నా సరే అది ఇబ్బంది కదా పాపం. ఈ 36 మంది రాష్ట్రం వివిధ జైలుల్లో అన్నప్పుడు అందులో రాయలసీమ జైలుకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది, ఈ నార్త్ ఆంధ్రాలో వచ్చేసి అక్కడ మళ్ళీ మధ్యలో కోస్తాలో ఎక్కడ ఉంటారు ఏంటో ఏమి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు ఏమంటున్నారు, వేరే జైళ్ళల్లో పనిచేస్తూ ఎవరైతే 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారో సర్వీసు, వారిని ఇప్పుడు విశాఖపట్నం తీసుకొస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలు అయితే చాలా వరకు ఒడిదుడుకులు ఉన్నాయన్న విషయం అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఈ జైలు శాఖలో పనిచేస్తూ ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినారో పాపం ఆ సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది. ఇదే నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, మేము
హోంమంత్రి అనితని కలిసి మా బాధలన్నీ చెప్తాం. ఎందుకంటే ఈ జైలు శాఖ డిఐజీ కానీ ఈ జైలుకి సంబంధించి సూపరింటెండెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు చెప్తుంది అబద్ధం, నిజాలు ఏంటి మొత్తం కూడా మేము గవర్నమెంట్ ముందు ఉంచుతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఈ విషయంలో హోంమంత్రి అనిత గారా లేదంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు వీళ్ళు ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఈ జైళ్ల శాఖకు సంబంధించి అఫీషియల్స్ కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి, దానికన్నా ముందు ఎవరైతే ఇప్పుడు బాధితులు అంటున్నారో ఆ జైలులో పనిచేస్తున్న సిబ్బంది ట్రాన్స్ఫర్ అవ్వటం కావచ్చు, మన అధికారులు బట్టలు ఇప్పారు మమ్మల్ని అని చెప్పి బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఖైదీల ముందు మా పరుగు పోయింది, ఈ ఖైదీలు మా మాట ఏమంటారు బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేది వినండి, క్రాస్ చెక్ చేసుకోండి, దెన్ ఆ తర్వాత మీరు అడుగైతే వేయండి. మొత్తంగా అయితే ఏపీలో జైల్లో అయితే ఉండాల్సిన వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నట్టు కొన్ని కనిపిస్తున్నాయి. అసలు కొంచెం సిబ్బంది అంత మాత్రం అని చెప్పేసి ఇక్కడ ఖైదీలు లేరని ఇంకొంతమంది ఇలా రకరకాలు వినిపిస్తున్నాయండి. సినిమాల్లో కొన్ని చూస్తూ ఉంటాం. నిన్న ఏదో సినిమా చూశాను నేను, ఐ థింక్ అది నెట్ఫ్లిక్స్లోనూ అమెజాన్ ప్రైమ్లో ఉంది. బాలాజీ హీరో, మన వాళ్ళకి అంత తెలియకపోవచ్చు, మన ధనుష్ వాళ్ళ అన్న అందులో క్యారెక్టర్ అనమాట, సెల్వాన సమేదో క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండేది. ఆల్మోస్ట్ మొత్తం జైలులోనే ఒక డైలాగ్ ఉండేది, స్వర్గంలో ఉండి ఒంగోటం కన్నా నరకంలో ఉండి రాజాలాగా ఉండటం బెటరా బాబు అన్నట్టు జైల్లోనే ఉంటూ దర్జాగా బతుకుతూ కొంతమంది ఉంటారు, బయటకు వచ్చి నాన్న రకాల ఇబ్బంది పడి కొంతమంది ఉంటారు. ఆ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీలైతే వెతికి మరి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వటం లేదన్నప్పుడు టైటిల్లో ఏదో పెడతాను నేను. ఇప్పుడు నేను చెబుతుంది అయితే సినిమాలో చూపించినట్టుగానే మన ఆంధ్రప్రదేశ్ జైళ్ళల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆ ఖైదీల ముందు ఈ స్టాఫ్, క్లాస్ 4 స్టాఫ్ కావచ్చు, వార్డెన్లు కావచ్చు, పాపం ఎంత ఇబ్బంది పడుతున్నమాట అయితే నిజమని నాకైతే అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా నా దగ్గర కామెంట్లు పెట్టిన వాళ్ళు కావచ్చు, లేదు ఆ జైల్లో పనిచేస్తూ ఇప్పుడు అకస్మాత్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కావచ్చు, వారి నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం స్వీకరించాలి. ఏంటి ఫిర్యాదులు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిజాలు కానీ సాక్ష్యాలు కానీ సేకరించి అసలు ఏం జరుగుతుంది. ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి, జైలల్లో మేము జై భీమ్ సినిమా చూశారు కదా, సేమ్ చాలా చోట్ల ఇప్పటికీ అలాగే ఉండిద్దట. ఏమన్నట్టు ఒక ఖైదీ జైలుకి వచ్చాడు, జ్యుడిషియల్ రిమాండా లేదంటే శిక్ష పడిందా తర్వాత సంగతి, అతను ఫస్ట్ ఏ కులం ఏ మతం అన్నట్టు చూసుకొని తక్కువ కులం ఉన్న వాళ్ళ చేత, అన్ని కులాలు సమానమే కానీ వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ డిసైడ్ అయిపోయి తక్కువ కులం వాళ్ళు అనుకున్న వాళ్ళ చేత ఘోరాతిఘోర పనులు చేపిస్తారట. పాపం ఎంత దారుణం అండి అది. అది ఎవరన్నా ఈ జైలు సిబ్బంది ఎవరన్నా అడ్డుకుందామని చూస్తే పై అధికారులు ఒప్పుకోరంట, నువ్వు చేయరా వాడిపోద్దని చెప్పేసి అంటారంట. ఈ స్టాఫ్ని కనుక పరిశీలిస్తే, ఆ స్టాఫ్ కుటుంబాలను పరిశీలిస్తే ఇటువంటి ఎన్నో బయటకు రావచ్చు నాకైతే అనిపిస్తా ఉంది.